शक्तिमान हमारा परमेश्वर, మీరు అనుగ్రహించిన ఈ సమయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. पिता आपने इस समय दिया इसलिए आपको धन्यवाद। మీ మాటలు వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించండి. जितने लोग प्रभु आपका वचन आज सुन रहा है वो सबको भी आशीष వారు దేవుని మహిమను తెలుసుకునేలాగున वो सब भी आपका महिमा को महसूस करने के लिए నీ కృపను దాస్యమని और आपका कृपा दिखाइए। రక్షకుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. उद्धारकर्ता यीशु के नाम से मांगता हूँ पिता। ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే आज हम वचन में इसके बारे में हम याद मनन कीजिए। మనుష్యుడు ఎంతకాలం జీవిస్తాడు? इंसान का आयुष्य कितना हो सकता है? కొంతమంది చిన్నప్పుడే చనిపోతూ ఉంటారు, कुछ लोग देखे तो बचपन में ही गुजर जाते हैं కొంతమంది వృద్ధాప్య దశలో చనిపోతూ और ఉంటారు, कुछ लोग उनका बुजुर्ग उम्र तक आके गुजरते हैं మధ్యలో కొంతమంది చనిపోతూ और ఉంటారు. कुछ लोग बीच में ही गुजर जाते हैं। మనిషి జీవితం ఎంత, इंसान का आयु वो कितना हो सकता है ఎలా చనిపోతాడు అనేది మనం చెప్పలేము. और वो कैसे उनका मौत होता है हम नहीं जान सकते। ఆకాశంలో ఎగిరిపోయేటువంటి మనుషుడు చనిపోతున్నాడు, और आसमान में जो उड़ते जाते हैं वो भी गुजर सकता है భూమి మీద ఉన్నటువంటి మనుషుడు చనిపోతూ ఉన్నాడు. और जो इस पृथ्वी के ऊपर चल रहा है वो भी एक दिन मर जाते हैं జ్ఞానంతో గర్విష్ఠుడైనటువంటి వాడు చనిపోతూ ఉన్నాడు, और उनका ज्ञान को देखकर घमंड होता है वो भी गुजरते हैं। ధనముతో గర్విష్ఠుడైనటువంటి వాడిని గమనిస్తూ ఉన్నాం. और जिसके पास वो संपत्ति है वो भी अमीर लोग भी वो भी एक दिन मर जाते हैं। ఏ సమయంలో మనుషుడు జారిపోతాడో అతనికి తెలియనటువంటి స్థితిలో మనుషుడు ఉన్నాడు. इंसान का अंतिम का दिन कब हो सकता है कोई भी नहीं बोल सकते हैं। మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే हम एक खास चीज के ऊपर हमारा ध्यान देना है। యేసు ప్రభువారు పలికినటువంటి ఆఖరి మాటలను మనం గమనించుదామండి. यीशु ने अंतिम में जो बात कहा उसके बारे में हम ध्यान करेंगे। ప్రభు పక్కన వేయబడినటువంటి సిలువ వేయబడినటువంటి మనుషుని మాటలను మనం చూచినప్పుడు और यीशु के साथ दो लोग चोरी लोगों को मारा था उनका बारे में भी हम देखेंगे। మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో చెప్తున్నాడు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగునే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడు అని. 27వ అధ్యాయము 44వ వచనం. हम देखें तो मत्ती का सुसमाचार 7 अध्याय 44 वचन हम पढ़ेंगे। इसी प्रकार डाकू भी जो उसके साथ क्रूसों पर चढ़ाए गए थे उसकी निंदा करते थे। ఇక్కడ యేసు ప్రభువాన్ని పరిహసించేటువంటి మనుషులతో ప్రభు పలుకుచూ ఉన్న మాటల మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాయి. और हम पढ़े तो भी दोपहर से लेकर तीसरे पहर तक उस सारे देश में अंधेरा गया रहा। तो हम देखें तो यहाँ यीशु जिस शब्द अंतिम में बोला था उसके बारे में हम देखेंगे। యేసు ప్రభువారు ఆఖరిసారిగా పలికినటువంటి మాటలండి. यीशु का शब्द ये अंतिम शब्द है। ఇక్కడ ప్రభువు తనకివ్వబడినటువంటి పరిధిని గమనిస్తూ ఉన్నాడు. और यहाँ देखे तो यीशु ने जो अंतिम में जो शब्द बोला था उसके बारे में यहाँ पर लिखे हैं। దేవుడు యేసు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి గడియగా మనం గమనిస్తూ ఉన్నాం. इस घटना देखे तो परमेश्वर ने यीशु को छोड़ दिया और इस अंतिम में छोड़ दिया था। చాలా మంది కూడా ఈ విషయాన్ని గమనించరండి. बहुत लोग भी इसके बारे में ज्यादा ध्यान नहीं करते हैं। మానవుడిగా జన్మించిన ప్రభుని जैसे यीशु ने इंसान का स्वर्ग में जन्म हुआ था, దేవుడితో మాట్లాడుతూ నా దేవుడా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు అని అడుగుతూ ఉన్నాడు. तो यीशु ने ऐसे परमेश्वर के साथ दुआ कर रहे कि परमेश्वर पिता आप क्यों मेरा हाथ छोड़ दिया। ఆయన ఆఖరి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించవలసి तो ఉంది. इस अंतिम में जो शब्द बोला था उसमें जो अर्थ है, छुपे हुए अर्थ है, उसके बारे में हम ध्यान करेंगे। ప్రభువుని దేవుడు వదిలేసి ఉన్నాడు. परमेश्वर ने यीशु को छोड़ दिया। అక్కడ యేసు ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यहाँ पर यीशु ने दुआ कर रहा है कि मेरा
पिता परमेश्वर आप क्यों मेरा हाथ छोड़ दिया। ఇక్కడ చాలా లోతైన భావాన్ని మనం గమనించవలసి ఉన్నాం. यहाँ पर देखे तो एक बड़ा अर्थ है। యేసు ప్రభువారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి మాటలండి. यीशु ने परमेश्वर के साथ एक मांग रहा है क्यों मेरे साथ हाँ मेरा हाथ छोड़ दिया बोल के। ఆయన చనిపోయిన వాళ్ళని లేపి ఉన్నాడు. यीशु ने जो मुर्दा हुआ था उनको भी फिर से जिंदा किया కుష్ఠరోగుల్ని ముట్టుకొని బాగు చేసి और ఉన్నాడు. बीमारी लोगों को भी चंगा किया, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చి ఉన్నాడు. अंधे लोगों को भी आंख दिया था మరి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి యేసు ప్రభువారు ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. और बहुत बड़ा बड़ा चमत्कार किया। वही यीशु ने अभी मांग रहा है परमेश्वर से मेरा हाथ क्यों छोड़ दिया बोल के। దానిలో ఉన్నటువంటి భావన ఏంటంటే तो इस वचन में इस अर्थ है యేసు ప్రభువారు ఆఖరి మాటలుగా మనం గమనించవలసి ఉన్నాం. हम ध्यान देना कि ये शब्द यीशु का अंतिम शब्द है। ఆయన ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు यहाँ देखे तो यीशु का प्राण उनसे बाहर जाने के समय है। దేవుణ్ణి అడుగుచూ ఉన్నటువంటి మాట ఏంటంటే, उस समय में यीशु ने पिता के साथ ऐसे मांग रहा है, అయ్యా నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెడుతున్నావు అని అడుగుతున్నాడు. पिता आप क्यों मेरा हाथ छोड़ दिया। అక్కడ ప్రభువు నేనేమి పాపం చేయలేదని చెప్పడం లేదు. यहाँ देखे तो यीशु ऐसे नहीं कह रहा कि मैं पाप नहीं किया। ఆ తర్వాత ఇంకా యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాల గురించి చెప్పడం లేదు. और यहाँ ऐसे भी नहीं लिखे है कि मैं इतना चमत्कार किया। ఎందుకయ్యా ఇద్దరు దొంగలతో నన్ను వేసావు అని దేవుణ్ణి అడగటం లేదు. और यीशु ऐसे भी पिता से नहीं मांग रहे कि क्यों दो चोरियों के बीच में मुझे मार रहा है। इधर ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళందరూ ఏడుస్తూ వచ్చారు. अभी तक देखे तो सारा महिला लोग रोते रोते पीछा किया था। వాళ్ళకి నా గురించి కాదు మీ గురించి మీ బిడ్డల గురించి ఆడవమని ప్రభువు చెప్పాడు. लेकिन यीशु ने कहा आप मेरे बारे में नहीं रोना लेकिन आप बच्चों के बारे में आप रोना बोल के। ఇంత గొప్పగా ఆదరించినటువంటి యేసు ప్రభువారు तो इतना आदरण किया यीशु ने। చివరి సమయంలో తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తూ ఉన్నాడు. अंतिम में देखे तो उनका स्थिति को देखते हुए परमेश्वर के साथ मांग रहा है। మీరు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, यहाँ पर हम इसका बारे में हम देखना है యేసు ప్రభువారు కేకలు వేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. यीशु ने चिल्लाते हुए परमेश्वर के साथ दुआ कर रहा है। చూచిన వాళ్ళందరూ కూడా ఆయన ప్రాణం విడిచిపోతుంది అని అనుకున్నారు. जितने लोग देखा था वो ऐसे सोचा कि उनका प्राण यीशु से बाहर अभी निकलने वाला है। ఆయన శిలువ మీద వేయబడినటువంటి గాయాల వల్ల ప్రాణం పోయినట్లుగా అనుకోలేదు వాళ్ళు. वो ऐसे नहीं सोचा कि क्रूस में जितना घायल हुआ था वो घायल से उनका प्राण निकल जा रहा है। ఆయనని శిలువ మీద నుంచి దించిన తర్వాత కాళ్ళు ఎరుగొట్టి పంపించవలసి ఉన్నారు. लेकिन वो ऐसे सोचा कि क्रूस से उतारने के बाद यीशु का टांगे भी तोड़ेंगे, ऐसे सोचा वो लोग। దేవుడు ఆ విధంగా ఆయన్ని చేయలేదు. लेकिन परमेश्वर ऐसे करने के लिए अनुमति नहीं दिया। ఆయన ఆఖరిసారిగా ప్రాణాన్ని ఇవ్వబోతూ ఉన్నటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. जब अंतिम में उनका प्राण परमेश्वर के हाथ में सौंपने का वो मौका आया था उस वक्त यीशु ने परमेश्वर के साथ दुआ करता रहा। ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో, जब उनका देह को प्राण को छोड़ने के समय में ఆ సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. जिस घटना हुआ था उस घटना के बारे में हम यहाँ ध्यान देंगे। మన జీవిత యాత్రలో కూడా हमारा सारा जीवन का यात्रा में भी ఎన్నో సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. बहुत अलग अलग घटना भी हमारे जीवन में आता है। భయంకరమైన వ్యాధిగ్రస్తులమైనప్పుడు, कभी कभी बड़े बड़े बीमारी भी हमको पकड़ सकते हैं। మనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, और जब हमारे सारे संपत्ति के वो जब हम लाश होते हैं, మనకున్నటువంటి అన్ని పోయిన తర్వాత కూడా जब हमारे सब भी संपत्ति हम हमारे साथ दूर होते हैं, మనుషుడు దేవుణ్ణి ఆలోచించేటువంటి స్థితిలో ఉంటాడని. फिर भी इंसान परमेश्वर के बारे में नहीं सोचते हैं। ఇక్కడ కూడా ప్రభు అయితే यहाँ पर देखे तो దేవుడా నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यीशु ने दुआ कर रहा है कि परमेश्वर क्यों आप मेरा हाथ छोड़ दिया। ఇక్కడ ప్రభు అడిగేటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, इस प्रश्न में सवाल में अर्थ ये है నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని అడుగుతూ ఉన్నాడు. तो परमेश्वर के साथ मांग रहा है क्यों मेरा हाथ छोड़ा। ఇక్కడ యేసు ప్రభువారు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానంగా तो इस सवाल को उत्तर ऐसे दे रहा है, దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. तो परमेश्वर ने ऐसे उत्तर दिया कि यीशु का प्राण ले लिया है। ఈయన యేసు ప్రభువారు మూడవ దినాన లేవవలసి ఉన్నాడు. तो यीशु ने तीसरा दिन फिर से जिंदा होना है। ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన సేవ చేయవలసి ఉన్నారు. और
आने वाले दिनों में देखे तो सारा चेले भी यीशु का सेवा करना है। ఇవంతా కూడా ప్రభువుకి తెలిసి ఉన్నదండి. तो परमेश्वर ये सब भी जानते हैं, కానీ ప్రభు కోరుకునేటువంటిది ఏంటంటే लेकिन परमेश्वर ये चाहता है ఇక్కడ ఉన్నటువంటి ఈ శిష్యుల పరిస్థితులను గమనించి ఉన్నాడు. जहाँ चेलों का घटना है, उनका परिस्थिति है, वो पूरा देख रहा है। ఒక శిష్యుడికేమో తల్లిని అప్పగించి ఉన్నాడు. एक चेला को तो यीशु का माँ को जिम्मेवारी दिया, మరి అబద్ధం ఆడేటువంటి పేతురుకి కొన్ని చెప్పి ఉన్నాడు. और झूठ बोला वो पतरस को भी कुछ जिम्मेदारी दिया, శిష్యులందరినీ కూడా ధైర్యపరిచి ఉన్నాడు. और सारा चेलों को भी एक हिम्मत दिया। ఆయన చనిపోవలసినటువంటి గడి వచ్చింది కాబట్టి जब उनको इस संसार को छोड़ने का समय आया, ఆఖరిసారిగా ఆయన శరీరంతో పడేటువంటి శ్రమని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. और इसलिए अंतिम में उनका देह से जो घटना में जाने वाले थे उसका बारे में भी यीशु ने उनको बताया था। శరీరంలో ఉన్నటువంటి భయంకరమైన బాధని ప్రభు చెప్తూ ఉన్నాడు. तो इस देह में जितने वो उठाना था बोझ, उसका बारे में भी यीशु ने चेलों के साथ बताया। ఈ పాఠంలో మనం కూడా గమనించవలసి ఉన్నాం. तो इस घटना से हम भी कुछ सीखना है। యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా यीशु ने जितने चमत्कार किया तो भी ఆయన చెయ్యి విడిచిపెట్టేవెందుకు అని అడుగుతూ ఉన్నాడు. फिर भी यीशु ने परमेश्वर से मांग रहा है कि मेरा हाथ क्यों छोड़ा। దాని అర్థం ఏంటంటే तो इस शब्द का अर्थ ये है, ప్రభువా परमेश्वर నాకు ఇంతవరకు నీ దీవెనలను ఇచ్చావు, हे प्रभु, अब तक आप मुझे आशीष किया था నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ మాటల్లో అర్థం కనబడుతూ ఉన్నదే. और मुझे याद कीजिए बोल के यीशु ने परमेश्वर के साथ दुआ करना మనం है। అనుకోవచ్చు దేవుని మీద ఈయన సణుక్కుంటున్నాడు అనుకోవచ్చు, కానీ इंसान सोच सकते हैं कि यीशु ने परमेश्वर के ऊपर गुनगुना रहा है, ఆయనది సణుగుడు కాదండి. लेकिन ये ऐसे नहीं है। ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. लेकिन यीशु ने परमेश्वर को दुआ कर रहा है, తండ్రి నా ప్రాణాన్ని నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. परमेश्वर पिता, मेरा प्राण को आपका हाथ में सौंप रहा हूँ। ఇక్కడ మనుష్యుడు తెలుసుకోవలసినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. यहाँ पर हम बहुत सारे सीखना है। తన ప్రాణాన్ని దేవుడికి అప్పగిస్తూ ఉన్నాడు. और यीशु ने उनका प्राण को परमेश्वर के हाथ में सौंप ఆయన दिया है। చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఉన్నారు. यीशु ने जितना कार्य करना था इस संसार में सबको पूरा किया। ఆయన దగ్గరకు తీసినటువంటి 12 మంది శిష్యులు అక్కడ అప్పగించి ఉన్నాడు. और जो जिन्होंने यीशु को सौंप दिया यहूदी लोगों को, उनका बारे में भी दुआ किया। ఒకతనైతే ఆయన్ని నేను ఎరగను అని చెప్పినటువంటి సాక్షిని చూచి ఉన్నాడు. और एक देखे तो पतरस ने बोला कि मैं यीशु को नहीं जानता हूँ। ఆయనతో ఉన్నటువంటి శిష్యుడికి తల్లిని అప్పగించి ఉన్నాడు. और एक चेला को तो मरियम को उनका हाथ में सौंपा। ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, उनसे ऐसे कहा, నేను వచ్చే వరకు కూడా అతను బ్రతికుంటాడు అని ఆ శిష్యుడికి సెలవిచ్చి ఉన్నాడు. ऐसे कहा कि जब तक मैं फिर से आता हूँ तब तक भी ये चेला जिंदा रहेगा। అంటే మనుషుడు చనిపోతాడు కానీ इसका अर्थ यह है कि इंसान हर एक भी मौत हो सकता है, ఆయన ప్రభువుని చూపించేటువంటి వ్యక్తి కనుక ఆ మాటలను చెప్పి ఉన్నాడు. लेकिन उन्होंने परमेश्वर प्रभु को वो दिखाने वाला है, इसलिए यीशु ने इस शब्द कहा था। మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, तो हम इसका बारे में हम ध्यान देना है। ప్రభు యొక్క జీవిత యాత్రలో మనం కూడా ఉన్నామని ఎప్పుడు మర్చిపోకూడదు. हम भी परमेश्वर के साथ इस संसार में चल रहा है। యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నాడు. यीशु ने इस संसार में 33 साल 6 महीने था। ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి ఉన్నాడు. जब यीशु ने बपतिस्म लिया था होने के बाद यीशु ने 3 साल 6 महीने था। ఆయనకి ఇవ్వబడినటువంటి పరిధి సమయంలోనే పరిగెట్టుకుని వెళ్ళి ఉన్నాడు. और जितने समय यीशु को दिया हुआ था उसी समय में यीशु ने इस संसार में सेवा करते हुए ఆయన వెళ్ళవలసిన స్థలాలకు వెళ్ళి ఉన్నాడు. और जहाँ जहाँ जाना था यीशु ने गया था। చచ్చిపోయినటువంటి వాళ్ళని బ్రతికించేటప్పుడు వాళ్ళు పొందేటువంటి అనుభూతిని చూచి ఉన్నాడు. और जब यीशु ने मुर्दा को फिर से जिंदा किया तब वो लोग को कैसे महसूस हुआ, वो सारा घटना को भी यीशु ने देखा था। దీర్ఘ వ్యాధులతో బాధపడినటువంటి వాళ్ళని ఆయన బాగు చేసి ఉన్నాడు. और बड़े बड़े बीमारी लोगों को भी यीशु ने चंगा किया। ఆయన ఎన్నో అద్భుతాలు చేసి మనుషుల్ని ఆకర్షించుకొని ఉన్నాడు. तो यीशु ने बहुत सारे चमत्कार करते हुए यीशु ने सारा संसार को उनका तरफ आकर्षित किया था। తనకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నారు. यीशु ने जो समय परमेश्वर यीशु को दिया उस समय को यीशु ने अच्छे से उपयोग किया था। ఆయన ఎక్కడా కూడా నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అని చెప్పలేదు. यीशु ऐसे नहीं कहा कि मैं
और कुछ समय मैं जीऊंगा। నా సమయం అయిపోయి ఉన్నది కనుక నేను వెళ్ళవలసి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. लेकिन यीशु ऐसे कहा, मेरा समय पूरी हो गया, मैं अभी जाऊंगा। ఆయన సమయంలో ఆయన చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఉన్నాడు. तो उनका जितने कम समय देना था उस समय में जो जो करना था वो सबको भी पूरी किया। ఎక్కడా కూడా ఆయన ఓడిపోయినట్లుగా మనం చూడలేదు. तो हम किधर भी नहीं पढ़ सकते और नहीं देख सकते कि यीशु ने किधर भी हार गए बोल के हम नहीं देख सकते। యేసు ప్రభువారు ఎప్పుడు కూడా జయాన్నే చూచి ఉన్నాడు కానీ అపజయాన్ని చూడలేదు. यीशु ने उनका सारा जीवन में भी विजय देखा है, विजय प्राप्त देखा है, लेकिन कभी भी किधर भी नहीं हार गया। ఆయన వాక్యాన్ని బోధించే దగ్గర నుండి जब उनको वचन प्रचार करने का समय से ఎన్నో అద్భుతాలు చేస్తూ बहुत सारे चमत्कार किया దేవుని యొక్క మహిమను చాటి ఉన్నాడు. और चमत्कार करते हुए परमेश्वर को महिमा किया था। ఆఖరి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట అర్థం ఏంటంటే, अंतिम में जो दुआ किया उसका अर्थ ये है, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు. हे पिता मुझे भी याद कीजिए। ఇక్కడ మనుషులు అనుకోవచ్చు ఆయన సమయం అయ్యింది, సమయం కాలేదు కానీ ఆయన చనిపోవడానికి అరుస్తూ ఉన్నాడు అని అనుకోవచ్చు. लोग सोच सकता है कि उनका समय पूरी नहीं हुआ लेकिन वो मरने के लिए ऐसे ही परमेश्वर से दुआ कर रहा కానీ है। ఇక్కడ అర్థం ఏంటంటే, लेकिन इस शब्द का अर्थ ये है, ప్రభువు యొక్క మహిమను ఆయన ఆ విధంగా చూపిస్తూ ఉన్నాడు. परमेश्वर पिता का महिमा को ऐसे दिखा रहा था। ఆయన ఉన్న శిష్యులకు ఈ విషయాన్ని చెప్పడం లేదు. तो उनका चेले है उसके बाद उनके साथ भी ये घटना नहीं बोल रहा है। ఆయన శరీరంలో నుండి ప్రాణం వెళ్ళక ముందు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. उनमें से उनका प्राण बाहर निकलने के पहले ही परमेश्वर के साथ यीशु ने दुआ कर रहा है। కొంతమంది ఏమనుకుంటారంటే, कुछ लोग ऐसे सोचता है ఆయన్ని దేవుడు చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు అని అనుకుంటారు. परमेश्वर ने यीशु का हाथ छोड़ दिया इसलिए यीशु ने परमेश्वर को दुआ कर रहा है। కానీ దానిలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, लेकिन इस घटना में हम ये देखना है, ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. यीशु ने उनका प्राण को परमेश्वर का हाथ में सौंप रहा है। ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవునికే దాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. तो जिस प्राण ने परमेश्वर दिया उसी प्राण को यीशु ने परमेश्वर का हाथ में सौंप रहा है। ఆయన దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు చెప్తూ तो ఉన్నాడు. उनका सारा जीवन में हर दिन को याद करते हुए यीशु ने ये शब्द कह रहा है। ఆయన చేయవలసిన పని చేసి ఉన్నాడు. तो जो काम करना था यीशु ने पूरी किया। లోకానికి ఒక రక్షకుడు కావలసి ఉన్నాడు. वो इस संसार को एक उद्धारकर्ता की जरूरत है। రక్షణ మార్గాన్ని ఆయన బోధించి ఉన్నాడు. उद्धार का रास्ता को यीशु ने प्रचार किया था। ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ यीशु కూడా ने कुछ भी गलती नहीं किया, फिर ఆయన్ని भी సిలువ మరణానికి అప్పగించి ఉన్నారు. यीशु को क्रूस में मारा था। ఇక్కడ మనం गमनिంచినట్లయితే यहाँ पर हम देखें तो ఆయన ప్రేమించినటువంటి యూదులే जो प्रेम किया यहूदी लोग वही ఆయన్ని సిలువ వేయడానికి వచ్చి ఉన్నారు. यीशु को क्रूस में मारने के लिए आया थे। ఎందుకంటే వాళ్ళ మతంలో ఉన్నటువంటి శోధనలను వాళ్ళు జయించడానికి ప్రభువుని సిలువ వేయాలనుకున్నారు. क्योंकि उनका जो मार्ग है, उनका भक्ति में जो लिखे है उनको पूरी करने के लिए यीशु को मारने के लिए वो देखा। వాళ్ళ ప్రధాన యాజకులు సైతం కూడా उनका मुख्य याजक वो भी ఒక మహాపురుషుడు మన కోసం చనిపోవలసి ఉన్నాడు కనుక ఆయన్ని సిలువ వేయండి అని కొత్త బోధ చెప్పారు. तो एक नया शिक्षक ऐसे एक झूठ शिक्षक लाया कि हमारे लिए एक व्यक्ति मृत्यु होना है इसलिए हम ये घटना ये कार्य को करेंगे बोल के वो बोला था। ఆయన్ని సిలువ వేయడం కూడా ఒక దేవుని పనిగా వాళ్ళు భావించి ఉన్నారు. तो उनको क्रूस में यीशु को क्रूस में मारना भी एक परमेश्वर का काम है बोल के यहूदी लोग सोचा। తెలిసి ప్రభువుని సిలువ వేసినటువంటి మనుషులు जानते जानते हुए भी यीशु को क्रूस पर मारा था। ఎవరైనా సరే చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, बहुत लोग भी ऐसे वो कहते हैं, నీవు యూదులలాగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్తూ ఉంటారు. आप यहूदी जैसे आप दुआ कर रहे हो। యూదుడు అనేటువంటి అతన్ని ప్రభు పిలిచి ఉన్నాడు కనుక అతడు యూదుడుగా చెప్పబడి ఉన్నాడు. तो यहूदी है उनको परमेश्वर ने बुलाया है इसलिए वो ऐसे वो पुकारते हैं। అంత మాత్రాన అతను దేవుని బిడ్డ కాదు అని కాదు దాని అర్థము. तो उसका अर्थ ये है कि वही परमेश्वर के बच्चे हैं। బైబిల్లో మొదటి నుండి చివరి వరకు కూడా ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. लेकिन हम देखें तो बाइबल में देख सकते हैं और संसार में देख सकते हैं कि उनके बच्चों को उनका जन्म से अंतिम तक भी परमेश्वर कभी भी किसी के भी हाथ नहीं छोड़ते हैं। అగ్నిగుండంలో యూదుల్ని నడిపించి ఉన్నాడు. जब यहूदी लोगों को भी आग से भी
आगे जाने के लिए प्रभु ने कहा। సింహాల బోనులో ఆయన బిడ్డల్ని పడవేసి ఉన్నారు. और जो लायंस था वो चेता उसका गुफा में भी जाने के लिए परमेश्वर ने వాళ్ళకి అగ్ని ఏమీ చేయలేదు. उनको आग कुछ भी नहीं किया చివరికి వాళ్ళ తల వెంట్రుకలు కూడా కమిరిపోలేదు. और उनका बाल भी कुछ भी नहीं जल गया బట్టలు కూడా ఏమీ కాలినట్లుగా లేవు. और हम वचन में नहीं पढ़ सकते कि उनके कपड़े भी जल गया। అలాగనే వృద్ధాప్య దశలో ఉన్నటువంటి దానియేలుని కూడా సింహాల బోన్లో పడవేశారు. और हम देखें तो दानियल को भी जहाँ सिंह रहते चीता रहते वहां पर भी दानियल को गुफा में रखा। రాజులు భయపడి ఉన్నారు కానీ और राजा लोग भी डर के पीछे गया వేసిన మనుషులు చాలా సంతోషపడి ఉన్నారు. लेकिन जिन्होंने दानियल को गुफा में रखा था वो बहुत खुश हुआ। అక్కడ అర్థం ఏంటంటే तो यहाँ इसका अर्थ ये है దేవుడు తన మహిమను అన్యుల మధ్యలో చూపించుకొని ఉన్నాడు. परमेश्वर उनका सामर्थ्य को अन्य जाति लोगों का सामने दिखाया है। వాళ్ళు ప్రభువును తెలుసుకోవడానికి అద్భుతాన్ని చేసి ఉన్నారు. परमेश्वर को जानने के लिए परमेश्वर ने इस बड़े बड़े ऐसे घटना को लाया था। వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేసిన వారు కాదు. वो कभी भी यहूदी लोग कभी भी उनका प्राण को इतना ज्यादा नहीं देखा। వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు. लेकिन जितने उनके पास बल था उससे परमेश्वर को महिमा करने के लिए वो कोशिश किया। కాబట్టి మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే इसलिए हम ध्यान देना है ప్రభువు చెప్పినటువంటి మాటలు ఎంత విలువైనటువంటివో గమనించవలసి ఉంది. परमेश्वर का शब्द हर एक शब्द भी बहुत मूल्य है। ప్రభు వాళ్ళని ఎక్కడా కూడా కించపరిచినట్లుగా మనం గమనించవలసి కించపరచలేదు. हम ऐसे भी नहीं पढ़ सकते कि परमेश्वर कभी भी उनका बच्चों का नहीं छोड़ा है। ఎందువల్ల అంటే ప్రభు యొక్క మహిమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. क्योंकि परमेश्वर ने उनका बल को महिमा को यहाँ पर दिखा रहा है। కాబట్టి మనం యేసు ప్రభు వారి యొక్క ప్రేమను మనం గమనించినట్లయితే इसलिए जब हम यीशु का प्रेम हम देखें तो ఆయన ఎప్పుడు కూడాను ఆయన దేవుని ఘనపరుచుకుంటూనే సాగి వెళ్ళి ఉన్నాడు. यीशु ने उनका सारा जीवन पूरा भी परमेश्वर को महिमा करते हुए आगे गया था। ఆయన శిష్యులు ప్రభువుని విడిచిపెట్టలేదు. उनका चेले भी प्रभु को नहीं छोड़ा। ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టలేదు. और जिन्होंने उनके ऊपर भरोसा किया वो भी नहीं छोड़ा। ఆయన రక్త సంబంధులు గాని తల్లిదండ్రులు గాని ఎవరు కూడా ఆయన విడిచిపెట్టలేదు. और कोई भी उनका परिवार से भी नहीं छोड़ा। అందరూ ఎగతాళి చేసి ఉన్నారు కానీ वो सब भी प्रभु को मॉकिंग करते गए। ఆఖరిసారిగా యేసు ప్రభువాన్ని తెలుసుకున్నారు. लेकिन अंतिम में देखे तो यीशु है परमेश्वर बोल के सब भी ग्रहण किया। వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమను బట్టి వారు ప్రభువుని గమనించడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. और उनमें से जितना प्रेम था उस प्रेम से यीशु को ग्रहण करने के लिए परमेश्वर फिर से मौका दिया। కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకున్నాం, इसलिए एक बार हम भी सोचेंगे మన జీవితాల్లో हमारा जीवन में మనం ఎంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. हम कितना परमेश्वर को हम महिमा कर रहा है, स्तुति कर रहा है। యేసు ప్రభువారైతే यीशु ने देखे तो ఆఖరిసారిగా సిలువ మీద अंतिम में क्रूस का ऊपर దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని అడుగుతూ ఉన్నాడు. पिता क्यों मेरा हाथ छोड़ दिया बोल के दुआ करता रहा। దాని అర్థం ఏంటంటే इसका अर्थ ये है ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అర్థమైంది. परमेश्वर मुझे फिर से याद कीजिए। ఆయన చనిపోయి లేస్తాడని ప్రభువుకి తెలుసు. परमेश्वर जानते हैं कि यीशु तीसरा दिन फिर से जिंदा होता है। 40 దినాలు యేసు ప్రభువారు వారితో ఉంటాడని కూడాను ఆయనకి తెలుసు. और परमेश्वर जानते हैं कि 40 दिन यीशु ने उनका साथ चेलों के साथ रहे। 40 దినాలు యేసు ప్రభువారు ఉన్న తర్వాత 40 दिन चेलों के साथ रहने के बाद మరలా తన యొక్క ఆత్మను కృమ్మరిస్తాడని కూడా యేసు ప్రభువారికి తెలుసు. परमेश्वर जानते हैं कि पवित्र आत्मा को चेलों के ऊपर भेजेगा। चेले भी पवित्र आत्मा को पाएगा बोल के परमेश्वर जानता है। పరిశుద్ధాత్ముని కృమ్మరించి జరిగినటువంటి సంఘటనల్ని కూడా యేసు ప్రభువారు చూచి ఉన్నాడు. पवित्र आत्मा को पाना और पवित्र में उतराना इस सारा घटनाओं को भी परमेश्वर जानते हैं। ఈ రోజున మనం దేవుని యొక్క మాటలు చదువుకుంటున్నామంటే जब जैसे आज परमेश्वर का वचन को हम ध्यान कर रहा है మనకున్న ఆసక్తి దేవునికి తెలుసు. तो हमारा भीतर जो आशा है परमेश्वर जानते हैं। మనం ప్రభువుని గురించి తెలుసుకోవాలనే ఆశ మనకున్నదని దేవుడికి తెలుసు. तो हाँ परमेश्वर जानते हैं कि हमारे जीवन में हमारे मन में कितना आशा है प्रभु के वचन के बारे में। దేవుడు మనతో మాట్లాడుతూ तो परमेश्वर आज हमारे साथ बात कर रहा है। మొదటగా తన స్వరూపాన్ని ధరించుకోమని
అవుతామని మనకి సెలవిస్తూ तो ఉన్నాడు. हम हमारे साथ कह रहा है कि हम सबसे पहले परमेश्वर का स्वरूप को हम पाना है। ఆయన రూపం ఏంటంటే परमेश्वर का स्वरूप ये है, ఆయన పాపం లేనటువంటి వాడు. परमेश्वर पापी में नहीं था ఆయన ఏమాత్రం కూడా పాపాన్ని సహించేటువంటి దేవుడు కాదు. और उन्होंने पाप को कभी भी नहीं नजदीक लाने देता है। పాపిని ప్రేమిస్తాడు కానీ एक जो पापी किया इंसान को प्रेम करता है, పాపాన్ని ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించలేదు. लेकिन पाप को कभी भी परमेश्वर नहीं प्रेम करता। పాపంతో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు కాబట్టి हम पाप से परमेश्वर के राज्य में नहीं पहुंच सकते हैं। 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతూషలను కూడా इसलिए मेतुशेलह को भी దేవుని రాజ్యంలో చోటు ఇవ్వచ్చు ఆయన. परमेश्वर का राज्य में जगह देगा। అది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నదని ये परमेश्वर का इच्छा है। మనుషుడు ఆలోచించవలసింది ఏంటంటే, इसलिए हमारा सोच ऐसे होना నా है, జీవితంలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళగలనా లేదా అనేది ముఖ్యమైన. मेरा जीवन में मैं परमेश्वर यीशु के पास मैं जा सकता हूँ। యేసు ప్రభు వారు పలికినటువంటి మాటల్ని మనం కూడా పలకగలమా? यीशु जो कहा था क्रूस पर, हम भी बोल सकते हैं। అలాగ పలికినప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండగలమా? लेकिन जब हम यीशु के जैसे कहा था परमेश्वर मेरा हाथ क्यों छोड़ा, ऐसे जब हम भी दुआ करते जरूर हम भी परमेश्वर के राज्य पहुंच सकते हैं। పరిశుద్ధ లేఖనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, वचन में ऐसे वो अच्छे लिखे हैं। యోబు గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా వ్రాసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. बाइबल में तो देखे तो सबसे पहले किताब आया था యోబ్ का। అతని భార్య అతన్ని శోధించడానికి వచ్చినప్పుడు अयुब का उनका पत्नी भी उनको परीक्षा करने के लिए आया, యోబు పలికినటువంటి ఆఖరి మాటలు ఏంటంటే, लेकिन अयुब ने ऐसे कहा, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచూ ఉన్నావు, एक मूर्ख जैसे आप बात कर रहे हैं। దేవుని వల్ల మేలును అనుభవించాము, आपने परमेश्वर से आशीष पाया, కీడుని అనుభవింపతగదా? क्या लॉस भी आप नुकसान भी नहीं पा सकते। దేవుడు ఇచ్చాడు, परमेश्वर ने दिया है, దేవుడే తీసుకున్నాడు, परमेश्वर फिर से ले आए। వాటిని గురించి ఆలోచించకూడదని చెప్పాడు. हम उनके बारे में नहीं सोचना। ఆ విధంగా తన భార్యను హెచ్చరించి ఉన్నాడు. जैसे अयुब ने उनका पति को दांड दिया था। మరి ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, तो हम यहाँ पर ध्यान देना है, తన భార్యతో మాట్లాడినప్పుడు जब उनका पत्नी के साथ बोला था, ఏ మాత్రం కూడా అతను రాజీ పడినట్లుగా మనం वो कुछ भी उनको क्षमा नहीं किया। నీతిమంతుడైన యోబు వలె जैसे ईमानदार अयुब, మన జీవితాన్ని కూడా గమనించవలసి ఉన్నాం. हमारा जीवन को भी परमेश्वर के हाथ में सौंपना है। దేవుడిచ్చినటువంటి జీవితాన్ని जो जीवन परमेश्वर दिया है, దేవుని కొరకు ఉపయోగించవాలని ప్రభు కోరుచు ఉన్నాడు. परमेश्वर क्या सेवा के लिए, परमेश्वर के राज्य के लिए हम उपयोग करना है। చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटे से दुआ करेंगे। ఘనుడైన దేవా, अति महान परमेश्वर, పరిశుద్ధుడైన తండ్రి, पवित्र पिता, మీరు అనుగ్రహించిన జీవితానికై మీకు వందనాలు आपने దేవా. इस अच्छे जीवन दिया इसलिए धन्यवाद। మా జీవితంలో మిమ్మల్ని మహిమపరుచుకుంటూ సాగి వెళ్ళే బాధ్యత దయచేయండి. हमारा जीवन पूरा भी प्रभु हम आपको महिमा करने के लिए प्रभु समय दीजिए, मौका మీ दीजिए। మాటలు వినుచు ఉన్న ప్రతి శ్రోతను ఆశీర్వదించండి. इतना जितने लोग प्रभु आपको वचन सुन रहे हैं सबको भी आशीष कीजिए। వారికి ఉన్న సమస్యలని ఎరిగి ఉన్న దేవుడవు గనుక వాటిని అన్నింటినీ తీసివేయమని అడుగుచూ ఉన్నాం. प्रभु जितने समस्या से वो गुजर जा रहे प्रभु, सबसे प्रभु उनको बचाइए। ఎంతమంది అయితే ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందవాలని కోరుచూ ఉన్నారో, प्रभु जितने लोग आपके पास आके चंगा पाने के लिए देख रहा है प्रभु, వారందరినీ ప్రభు పేరుతో ముట్టి బాగు చేయమని మనం చేస్తూ ఉన్నాం. परमेश्वर आप ही प्रभु उनको छू लिया और चंगा कीजिए। ఈ మనవులన్నీ కూడా इन सारा दुआ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామాన ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।